నుంచి పారిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ కనిపిస్తుంది. చెక్ పోస్టుల దగ్గర చాలామంది వందల సంఖ్యలో బంగ్లాదేశీయులు ఇప్పటిదాకా ఇక్కడ అక్రమంగా నివసిస్తూ చొరబాటుదారులనే ముద్ర నుంచి తప్పించుకుంటూ రకరకాల ఎత్తుగడలు మాయలు జిత్తులు చేస్తూ వస్తున్న వాళ్ళందరూ క్యూ కడుతున్నారు బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇన్ఫ్యాక్ట్ డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్, గుర్తించండి, వాళ్ళ పేర్లు ఓటర్ కార్డులు ఆధార్ కార్డుల దగ్గర నుంచి అన్ని సంక్షేమ పథకాల నుంచి తొలగించండి. ఆ ప్రక్రియ దాదాపు ఎన్నికల ముందే పూర్తయింది. డిపోర్ట్, ఇప్పుడు ఇంటికి సాగనంపండి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పింది, ఇదేం ధర్మశాల కాదు, ధర్మసత్రం కాదు, అన్నదాన సత్రం కాదు. ఎవడు పడితే వాడు వస్తే వాళ్ళని పెంచి పోషించడానికి వాళ్ళకి పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాస్పోర్ట్లు అన్నీ ఇక్కడ డబ్బులతో ఇచ్చి పెంచి పోషించడానికి తయారుగా లేదని శువేందు అధికారి ఇన్ఫ్యాక్ట్ ఆయన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏకైక మిషన్ మీద ఉన్నారు, స్ట్రెంథనింగ్ ఆఫ్ బంగ్లాదేశ్ బార్డర్స్. సో ఓవరాల్గా ఏంటంటే అంతర్జాతీయంగా దీన్ని ఒక పెద్ద కుట్రలాగా చూపించే ప్రయత్నం పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేస్తూ వస్తున్నాయి. అందులో భాగంగానే తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి చైనా ప్రీమియర్ జిన్పింగ్ని వెళ్ళి కలుస్తూ ఈ మొత్తం విషయాలను చెప్పబోతున్నారని తెలుస్తుంది. సరే, ఎవరిని చెప్పినా చైనాలోకి అక్రమ చొరబాటుదారుల్ని చైనా అంగీకరిస్తుందా, బంగ్లాదేశ్ అంగీకరిస్తుందా, పాకిస్తాన్ అంగీకరిస్తుందా, అమెరికా అంగీకరిస్తుందా? పెడరెక్కలు విరిచికట్టి ఫ్లైట్స్లో వెనక్కి పంపించిన ఘన చరిత్ర ఉన్న అమెరికా ఇవాళ ఈ విషయంలో ఏమైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తే మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పారు జయశంకర్. మీకు అమెరికా గ్రేట్ అలాగో మాకు భారత్ అలాగా, సో మీరు వచ్చిన పని చేసుకొని చక్కగా సర్దుకొని వెళ్ళిపోండి అని ఏది ఓపెన్ ప్రెస్ మీట్లోనే ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ ఓవరాల్ డెవలప్మెంట్స్ మీద ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అల్జాపూర్ శ్రీనివాస్ గారు. అలాగే షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే. కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ బాజీ గారు, మొత్తానికి ఏంటంటే ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఈ గుర్తింపు మొదలైంది. అయితే పొరుగు దేశాలకి ఇది కంటగింపుగా ఉంది. ప్రత్యేకించి నార్త్ 24 పరగనా డిస్ట్రిక్ట్స్లోని హకీంపూర్ సరిహద్దు తనిఖీ కేంద్రం దగ్గర చూస్తే కనుక ఇదే ఈ వెళ్ళిపోయే వాళ్ళు పాపం మర్యాదగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వాళ్ళతోటి మేము వచ్చాం, అక్రమంగా వచ్చాం, వెళ్ళిపోతాం, కానీ అడ్డం తిరిగే బ్యాచ్ కూడా ఉంది, దాని వెనకాల జమాతే ఇస్లామీ ఉంది. ముందుగా వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన 99 టీవీ వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం అండి. ఇప్పుడు ఏదైతే అక్రమంగా మరి బంగ్లాదేశ్లోకి కానీ, అస్సాంలోకి కానీ, త్రిపురలోకి కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న వాళ్ళని, అక్రమ వలసదారుని మరి సాగనంపటం అనేది దానికి మేము వ్యతిరేకం కాదు, మేము సపోర్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే మరి ఇవాళ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరుగుతున్న ప్రక్రియ, మరి ప్రభుత్వం మారిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక మరి మేము హింసకు గురవుతామేమో, మమ్మల్ని బాధిస్తారేమో, ఇబ్బంది పెడతారేమో అని భయపడి అనేక మంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. అక్రమంగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంతవరకు కరెక్ట్, దాన్ని మనం ఏమి చేసే పరిస్థితి లేదు. వాళ్ళని సాగనంపటం, వాళ్ళకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏదైతే డాక్యుమెంటల్ ప్రొసీజర్స్ ప్రకారంగా హోల్డింగ్ సెంటర్స్లోకి తీసుకొని వాళ్ళని గుర్తించి సాగనంపటం అన్నంత వరకు సహేతుకమే. కాకపోతే అక్కడ కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి, నిర్బంధంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, అట్లాగే సరైన గుర్తింపు పత్రాలు లేకుండా ఉన్న లోకల్ ముస్లిమ్స్ పౌరుల్ని కూడా వీళ్ళు అక్రమ చొరబాటుదారులు అని చెప్పేసి ముద్ర వేసి బలవంతంగా, నిర్బంధంగా సాగనంపే పరిస్థితి కూడా అక్కడ ఉందని చెప్పేసి ఫిర్యాదులు అందుతుంది. దీని మీద ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే సిఏఏ, ఎన్ఆర్సి అందులో అనుసంధానించి గుర్తింపు జరుగుతుందో, ఇక్కడ సరైన డాక్యుమెంటేషన్స్ లేని నిరుపేదలకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు బలవంతాన పంపించేస్తే ఎక్కడికి వెళ్తారు? ఈ దేశంలో ఉన్న వాళ్ళు, అట్లాగే 1971 ముందు నుంచి ఉన్న బంగ్లాదేశ్ చొరబాటుదారులు, వలస వచ్చిన వాళ్ళు కూడా బాధితులుగా వాళ్ళని చక్కగా ఇక్కడ బతుకుతున్న వాళ్ళని బలవంతంగా పంపించేస్తా ఉన్నారు. ఇది మానవతా దృక్పథం కోణంలో చూడాల్సిన అంశంగా మేము చూస్తూ ఉన్నాం. నిజంగా వీళ్ళు నుంచి ప్రమాదం ఉంటే మన దేశానికి ఖచ్చితంగా సాగనంపాల్సిందే, ఉండడానికి వీల్లేదు. అక్రమ చొరబాటుదారులు వీళ్ళు టెర్రరిస్టులా లేకపోతే ఇంకోలా కాదు. వాళ్ళే ఏదో
బంగ్లాదేశ్లో మీ అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత పేదరికమైన దేశం అది. గతంలో అక్కడ పనులు లేక తిండికి అల్లాడుతూ చాలా మంది 4,000 కిలోమీటర్ల మన బోర్డర్లో నదులు, గ్రామాలు, కొండ ప్రాంతాలు ఉండటం వల్ల తేలిగ్గా జ్వరపడ్డారు అప్పట్లో. సరే, అప్పటి నుంచి ఎంతో మంది నివాసాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు, అస్సాంలో కానివ్వండి, ఇక్కడ మన బంగ్లాదేశ్లో కానివ్వండి. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని బలవంతాన పంపించేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? మీరు ఇందాక అన్నారు వాళ్ళ ఇళ్ళకి పంపించేస్తున్నాము అని చెప్పేసి. వాళ్ళు ఇల్లే లేవు అక్కడ బంగ్లాదేశ్ లో. మీరు బోర్డర్ దేశమే ఉంది కదండి, దేశమే ఉంది కదా. దేశమే ఉన్నప్పుడు, దేశ విభజన జరిగినప్పుడు ఎందుకు వచ్చారు? అటు వెళ్ళిన వాళ్ళు ఎందుకు వచ్చారు ఇటు? దానికి ప్రశ్న. రెండోది, మీరు అడుగుతున్నారు అత్యంత పేదరికంతో పాపం పొట్ట చేత పట్టుకొని నదులు ఈదుకుంటూ ఈ సొరంగాల నుంచి, పొలాల నుంచి వచ్చారండి. నేను ఒక ప్రశ్న అడుగుతానండి. మన దగ్గర కూడా అత్యంత పేదరికంతో ఉన్న ముస్లిమేతరులు అమెరికా వెళ్ళి అక్కడ మేము అత్యంత పేదరికంతో కడుపు చేత పట్టుకొని ఇలా నదులు ఈదుకుంటూ సముద్రాలు దాటుకుంటూ వచ్చాం, మమ్మల్ని ఇక్కడ ఉండనిస్తారంటే పెడరెక్కలు విరిచి కట్టి ఫ్లైట్స్లో ఎక్కి పంపిస్తున్నాడు ట్రంప్. మనం అది చేయట్లేదే. మర్యాదగా హోల్డింగ్ సెంటర్స్ పెట్టాం. అయ్యా మీరు ఇక్కడ ఉండొద్దండి, వెళ్ళిపోండి అని చెబుతున్నాం. ఇంతే కదా, వాళ్ళని పెడరెక్కలు విరిచికట్టి పంపట్లేదుగా. సార్, ఇక్కడ నేను మీరు చెప్పిన దానికి నేను ఒకటే చెప్తున్నాను. అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిన మన దేశ నుంచి చదువుకున్న వాళ్ళు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే ఇంకొక పనుల మీద నిరుపేదలు వెళ్ళాలి అమెరికాకి వెళ్ళే పరిస్థితి ఉండదు. మెక్సికో నుంచి వెళ్ళిన నిరుపేదలను ఏం చేస్తున్నాడు? మన సంగతి వదిలేయండి. పక్కనున్న మెక్సికో నుంచి వెళ్ళిన నిరుపేదలను ఏం చేస్తున్నాడు ట్రంప్? సరే, ఇప్పుడు ట్రంప్ ఏదో చేస్తున్నాడని చెప్పేసి అదే మనం ఫాలో అవుదామా? పోనీ మీదే. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉందండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ వాళ్ళని ఇప్పుడు నేను చెప్పాను చూసారా, పెడరెక్కలు విరిచి కట్టి ఫ్లైట్స్లో ఎక్కించి పంపిస్తుంది. ఎందుకు పంపిస్తోంది? నేను మాట్లాడుతుంది ఏంటంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు వాలంటరీ వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడను. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు, కానీ నిర్బంధంగా వెళ్ళిపోవచ్చు కదండి. వాళ్ళని వాళ్ళ పట్ల కాస్త జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ కానివ్వండి, వాళ్ళ యొక్క వివరాలు చూడాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఎన్ఆర్సి సిస్టమ్ లో వాళ్ళు నువ్వు ఇక్కడ ఈ దేశంలోనే పుట్టావా, ఇక్కడ వాడివేనా నిరూపించుకోవడానికి సరైన ఆధారాలు ఉండవు. చాలా మందికి డాక్యుమెంటేషన్స్ ఉండవు. అప్పట్లో పూర్వకాలంలో ఏంటంటే గ్రామాల్లో జనన ధృవీకరణ పత్రాలు ఉండవు, భూములు లేని వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి? ఒక ఆధారం ఈ దేశంలోనే నేను వాడిని పుట్టానంటానికి ఎక్కడి నుంచి ఏం ఆధారం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? నా ప్రశ్న అది. అలాంటి వాళ్ళని వాళ్ళ పట్ల కూడా నిర్దాక్షిణ్యంగా అక్కడ బలవంతాన బయటికి తోసేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలి, దీన్ని నివారించాలని చెప్పేసి అంటున్నాను. సరే, ఇప్పుడు ఎన్ఆర్సీ ఫెయిల్ అయిపోయింది. ఎన్ఆర్సీ నమోదు ఏదైతే నేషనల్ సిటిజన్స్ నమోదు ఏదైతే ఉందో అది ఒక్క అస్సాంలోనే జరిగింది, ఎక్కడ జరగల. ఇవాళ ఎన్ఆర్సీ ప్రాపర్ గా జరిగితే నేను మాట్లాడను. ఎన్ఆర్సీ ఎక్కడ దేశంలో జరగటంలా. ఒక్క సిఏఏ చట్టం ప్రకారంగా మీరు ఈ దేశంలో పుట్టినవారు కాదు, పౌరులు కాదు అని బలవంతాన పంపించేయటం ఎంతవరకు న్యాయం అంటున్నాను. అలాంటి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానవతా దృక్పథంతో చూడాలి. వాళ్ళ పూర్వీకులు ఎవరు, అవన్నీ కూడా వాళ్ళ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. వాళ్ళ పరిస్థితులు ఏంటి, కుటుంబ పరిస్థితులు ఏంటి అనే దాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకోవాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. యాక్చువల్ గా మీరు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ చూశాను. వాళ్ళు కూడా అయ్యా మీరు గౌరవంగా పంపించండి, మీరు నిర్బంధంగా చేయొద్దు అని చెప్పేసి కూడా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ అంశంలో. కాబట్టి నేనేమంటున్నానంటే, అక్రమంగా చొరబడిన వాళ్ళు వాలంటరీగా వెళ్తున్నారు, సంతోషం. వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవడం మంచిది, అక్కడ ఏదో ఒకటి బతుకుతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ భారతీయ నిరుపేద గ్రామాల్లో ఉన్న, కొండ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలుగా ఉన్న ముస్లిమ్స్ కానీ నాన్ ముస్లిమ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా నిరూపించుకుంటారు ఈ దేశ పౌరులు మరి నేను ఇక్కడే పుట్టాను, వాళ్ళ ముత్తాత కారణాలు భూములు చూపించమంటున్నారు. దానికి పారామీటర్స్ ఏంటి? ఎన్ఆర్సీకి కొన్ని ప్రామాణికాలు ఇచ్చారు, డాక్యుమెంటేషన్స్ ఇవి కావాలి. ఒకటి జనన ధృవీకరణ పత్రము, పూర్వీకుల ఆస్తి పత్రాలు ఉంటే ఆస్తి పత్రాలు కావాలి, లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా ఇక్కడే పుట్టాడు, ఇక్కడే భారతీయుడిని నిరూపించుకోవడానికి ఒక ఆధారం కాగితం చూపించమంటారు. కాగితం లేకపోతే అతను భారతీయుడు. సార్ నాదొక ప్రశ్న, మన బాజీ గారు నాదొక ప్రశ్న. సరే, ఇప్పుడు బంగ్లాదేశ్ దాటి అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చి, వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ దాకా వచ్చి రోహింగ్యా క్లబ్బులు, ఇక్కడ ఫుట్బాల్ క్లబ్బులు 3 ఉన్నాయి. నేను ఏరియాస్ కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పా. కిషన్గంజ్లో ఉంది, బహదూర్పురాలో ఉంది,
వాళ్ళ అచ్చంగా వాళ్ళు అది పెట్టుకొని మరి ఇక్కడ ఆడుతుంటే మరి వీళ్ళు ఏం చేయాలి సార్? ఇంటర్లులాగా చక్కగా రోజు మృష్టాన్న భోజనం పెట్టి వాళ్ళకి గౌరవంగా వాళ్ళ ఎండన పడకుండా గొడుగులు పట్టి తిప్పాలి వాళ్ళని. నేను అంటలేదు అలా. ఖచ్చితంగా అలాంటి చొరబాటుదారుల్ని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళని పంపించేయాల్సిందే. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు సార్. ఈ దేశంలో బతకడానికి వచ్చిన వాళ్ళు నిరుపేదలు, ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాను నేను. వీళ్ళు సార్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు రోహింగ్యాలు ఉన్నారు, రోహింగ్యాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఏరేయాల్సిందే, పంపించాల్సిందే. నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఎప్పుడో గతంలో 50-60 సంవత్సరాల క్రితం బోర్డర్ దాటి బతుకు తెరువు కోసం కడుపు పట్టుకొచ్చిన కుటుంబాలు ఉన్నాయి. పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు. వీళ్ళందరూ విచక్షణారహితంగా మరి బోర్డర్ దాటి తోసేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను మానవతా దృక్పథంతో, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, మానవతా దృక్పథం కోణంలోనే ఈ ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏఏ కానివ్వండి అమలు ఉండాలి అని చెప్పేసి దీని మీద కోర్టులో, ఇంకా సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. సిఏఏ మీద సార్, ఒక్క నిమిషం సార్, సిఏఏ మీద ఇంకా సుప్రీం కోర్టులో 460 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ అది పెండింగ్ లో కేసులు ఉండగా మరి దీన్ని అమలు జరపవచ్చు, హక్కు ఉంది ప్రభుత్వానికి. కానీ ఏంటంటే దాన్ని ఒక మానవతా దృక్పథమైన కోణంలో చేయమంటున్నాము. ఏదైతే పొట్ట చేతికి వచ్చి 70-60 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్న వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తోసేయొద్దు అంటున్నాము. ఎవరైతే వాలంటరీగా వెళ్తున్నారో పంపించేయమంటున్నాము. బలవంతాన ఇండియన్స్ భారతదేశంలో పుట్టి ఈ దేశం నాది అనుకునే వాళ్ళని కూడా బయటికి తోసేసే పరిస్థితులు, ఎగ్జాంపుల్స్ అక్కడ కనపడుతున్నాయి. ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో కూడా అక్కడక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని వెరిఫై చేయమంటున్నాం మేము. మీ అనుమానాలు. అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళే ముందర ఒక విషయం చెప్తాను సార్. నిరుపేదలైన ఎల్టీటీ సానుభూతి పరులు జాఫ్నా నుంచి వస్తారు. అయ్యో నిరుపేదలు, వాళ్ళకి ఒక పూట తింటే ఇంకో పూట లేదని వాళ్ళని కూర్చోబెట్టి మనకు మృష్టాన్న భోజనాలు పెడదాం. సిక్కులు, ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. అయ్యో నిరుపేదలు పాపం ఎక్కడో కెనడా వెళ్ళి అక్కడ ఉగ్రవాదం దాన్ని ఆశ్రయించి అక్కడ సరిగ్గా చాలని తిండితోటి పొట్టబట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చారు. సో వాళ్ళని ఆదరించేసి రోజు వాళ్ళకి మీరన్నట్టు ఈ బ్రహ్మాండమైన పంజాబీ ఫుడ్ పెట్టి పోషిద్దామా? ఇదేమన్నా ధర్మశాల? భారతదేశం ఏమన్నా? సార్ ప్రభుత్వం చేసింది అదే. ప్రభుత్వం ఇప్పుడు చేసింది అదే. భారత ప్రభుత్వం సిఏఏలో ఎవరిని మినహాయించారండి? ముస్లింస్ ఒక్కళ్ళే మినహాయించారు, సిక్కుల్ని మినహాయించాలా? ఇక్కడ ఉగ్రకోణం ఉన్న వాళ్ళని ఎందుకు మినహాయించాలి? నేను అనేది ఏంటంటే, 2 దేశాలు ఉన్నాయి. ఈ దేశం నుంచి విడిపోయి 2 దేశాలు వచ్చినాయి. పెట్టి పోషించాలా అంటున్నారు. కాదు, ఈ దేశం నుంచి విడిపోయి 2 దేశాలు ఏర్పడ్డాయి. వెళ్ళిపోవచ్చు కదా. హిందువులకి దేశం లేదు, ఇది ఒక్కటే. హిందువులకి, బౌద్ధులకి, జైనులకి, సిక్కులకి ఇది ఒక్కటే దేశం. కాదండి, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సిఏఏ చట్టంలో ఉన్నది ప్రధానంగా మా విమర్శలకు గురైంది, నిరసనలు వ్యక్తం చేసింది ఏ పాయింట్ మీద? మత వివక్ష. రాజ్యాంగంలో ఆర్టికల్ 14-15 ప్రకారంగా మత వివక్షతోటి ఏ చట్టం చేయకూడదు. సిఏఏ మత వివక్ష పూర్వకంగా చేసిన ఒక చట్టం. ఇవాళ మీరు అంటున్నారు ఎల్టీటీ తీవ్రవాదులు ఉన్నారు, వాళ్ళు ముస్లింస్ ఏం కాదు. అలాగే ఖలిస్తాన్ తీవ్రవాదులు వేరే దేశంలో ఉంటారు, వాళ్ళు చొరబడతారు ఇండియాలోకి. వాళ్ళు చొరబడినప్పుడు వాళ్ళకి ఇండియన్ సిటిజన్స్ ఇచ్చే హక్కు ఇచ్చింది సిఏఏ. మీరు షట్రపు రుచులతో భోజనం పెడుతున్నారు, వాళ్ళకి పెట్టండి. ఎవరికి? ముస్లింస్ ఒక్కళ్ళనే టార్గెట్ చేశారు. ఇది అంశం కోర్టులో ఉంది, కోర్టులో కూడా పెట్టాలంటారు మీరు. నేను పెట్టాలంటలేదు, నా న్యాయం సమానంగా ఉండాలంటున్నాను. ముస్లింస్ పట్ల వివక్ష ఎందుకు అంటున్నాను? మీరు 4 మతాలు, మీరు ముస్లింస్ వేరు, చొరబాటుదారులు వేరు, ఇద్దరు. మీరు దేర్ ఇస్ అ సటిల్ డిఫరెన్స్ అండి. ముస్లిమ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వేరు, ముస్లిమ్స్ వేరు. దేశీయ ముస్లిమ్స్ వేరు. ముస్లిమ్స్ పక్క దేశం నుంచి వచ్చి ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కొల్లగొడుతున్నారు. అది గమనించండి ఒకసారి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్ని మతాల నుంచి ఉన్నారు సార్. కాదు, ముస్లింస్ ఎక్కువ ఉండొచ్చు. అయ్యా మీకు మళ్ళీ చెబుతున్నా, మీకు 2 దేశాలు ఉన్నాయి, 2 దేశాలు ఏర్పాటు చేశారు, అక్కడ ఉండొచ్చు కదా. ప్రకారంగా సార్, సిఏఏ చట్టం ప్రకారంగా క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, జైనులు కానివ్వండి, వేరే దేశాల నుంచి చొరబడిన తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తుంది సిఏఏ యాక్ట్. కానీ ముస్లింస్ మాత్రం సిఏఏ చట్టంలో సిటిజన్షిప్ ఇవ్వడానికి నిరాకరించారు. అసలు చట్టంలోనే పెట్టాలి. ఇది మత వివక్ష కాదా? రాజ్యాంగ ఉల్లంఘన కాదా? మీరు రెండింటిని కలుపుతున్నారండి, రెండింటిని కలుపుతున్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బంగ్లాదేశ్ బార్డర్లో అండి హకీంపూర్ దగ్గర అయితే 100ల మంది
ఇలీగల్ ఇమిగ్రెంట్స్ వాలంటీర్గా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. పాపం వాళ్ళతో ఏమీ ఇబ్బంది లేదు. అయ్యా మేము పొరపాటున వచ్చాము వెళ్ళిపోతాం, తప్పు ఒప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఏది డిటెక్ట్ డిలీట్ అండ్ డిపోర్ట్లో భాగంగా ఐడెంటిఫై చేస్తే మర్యాదగా వెళ్ళిపోతారు. చిక్కల్లో ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో ఇప్పుడు మనకి జహంగీర్ ఖాన్ ఉన్నాడు, షాజహాన్ షేక్ ఉన్నాడు. వాళ్ళు ఏంది, జహంగీర్ ఖాన్ అయితే ఓపెన్గా ఇప్పుడు మొన్నంటే తోక ముడిచి సరెండర్ అయిపోయాడు. కానీ అంతకుముందు ఏమన్నాడు, ఆమె బంగ్లాదేశీ, నేను 3 సార్లు ఎలక్షన్ గెలిచా, నేను బంగ్లాదేశీగానే ఉంటా, నాకు అక్కడ పౌరసత్వం ఉంది, నన్ను గెలిపించి తీరాలి. వీళ్ళు ఏం చేయాలి సార్? నెత్తి పెట్టుకొని గంపలో పెట్టుకుని ఊరేగాల? నమస్తే వార్ధవన్జీ, బాజీ గారికి, ప్రేక్షకులందరికీ. ఈ దీనికి జవాబు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చాలా స్పష్టంగా బంగ్లాదేశ్ పట్ల కావచ్చు, పాకిస్తాన్ పట్ల కావచ్చు, భారతదేశ యొక్క భద్రత గురించి మనం చట్టాలు తీసుకుని వాటిని అమలు చేస్తా ఉన్నాం. ఇది ధర్మశాల కాదు భారతదేశం. మీరు రైట్ పాయింటెడ్ అవుట్. ఒక మతం ఆధారంగా విభజించబడ్డటువంటి దేశాలు 2 ఉన్నాయి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్నాయి. మరి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళమని చెప్పండి, రాణిస్తారు వాళ్ళు. లేదు బర్మాకు వెళ్ళమని చెప్పండి, రాణిస్తారు వాళ్ళు. ఇది విచిత్రమైన ఆర్గ్యుమెంట్ కాంగ్రెస్ పార్టీగా మరి బాజీ గారిని అర్థం కాదు. అక్కడ జస్ట్ బికాస్ ఆఫ్ మమతా బెనర్జీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కూడాను ఆ ప్రాంతం మొత్తం కూడా ఓపెన్ ధర్మశాలకు తయారు చేసి ఓట్ల కోసం, కేవలం ఓట్ల కోసం నిజమైన భారతీయుల్ని అణచేసినారు. ఉపాధి లేకుండా, స్కీములు అందకుండా, అన్నం దొరకకుండా, ఉద్యోగాలు దొరకకుండా, ఎమ్మెల్యేషిప్, సర్పంచ్లు అంతా అవుతా ఉన్నా కానీ మనకి ఇంకా అర్థం కాలేదు. కాబట్టి ఇంతకాలంగా గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భిన్నమైన అభిప్రాయం స్వేచ్ఛగా వారి యొక్క ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీకి చాలా చాలా స్పష్టమైన మెజార్టీ ఇచ్చినారు. కారణమే అర్థం చేసుకుని ఇప్పటి కూడా వెంటనే సువేందు అధికారి సీఎం కాగానే ఆ ప్రాంతంలో దేనికోసం సువేందు అధికారి ఇంటి కోసం చేస్తురా? అరే ఇంతకాలంగా బార్డర్ ఫెన్సింగ్ చేయడానికి కూడాను అనుమతి ఇవ్వలేదు, ల్యాండ్ ఇవ్వలేదు మమతా బెనర్జీ. ఇవాళ దీన్ని మీరు ప్రశంసించాలి. దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ, బంగాల్ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రశంసించాలి. యూ మస్ట్ అప్రిషియేట్. అది లేకుండా ఇంకా రానివ్వాలి అంటే మన ఇంట్లో రానిస్తామా? ఇంటి ముందర వచ్చి అడిగి దేయి అంటే ఒక 2 రోజులు భోజనం పెడతాం, ఉండనిస్తామా? ఉన్నా ఒక రోజు ఉండను, మొత్తం నెలలతో తర్వాత నాదే అంటే ఊకుంటామా? ఇచ్చేస్తామా మనం? ఇది అంటే దేశం అంటే ఒక యూనిట్, ఒక మన కుటుంబం లాగా దేశ రక్షణ ప్రాథమ్యం కావాలి. ఏ పాలకులకైనా, ఏ పార్టీకైనా కానీ, ప్రతిపక్షం ఇంకెవరికైనా కానీ, ఎనీ సిటిజన్. అది మర్చిపోయి మానవీయ కులంలో రానివ్వాలి, మానవీయ కులంలో ఉద్యోగాలు ఇవ్వాలి, మానవీయ కులంలో ఇల్లు జాగ్రత్త ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి. ఇది ఎక్కడే ఆర్గ్యుమెంట్, తర్కం అంటున్నాం. ఇట్లయితే ఆ దేశాన్ని నడపలేం మనం. ఈ రకంగా ఆలోచన ఉన్నవాళ్ళు కొద్దిగా ఆలోచించండి దేశ భద్రత గురించి. దేనికోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి ఈ స్వాతంత్ర ఉద్యమం కొనసాగింది? దీనికోసమే కదా, స్వేచ్ఛ కోసం కదా, మన దేశ రక్షణ కోసం కదా, మన జాతి మనం పాలించుకోవాలనే ఉద్దేశంతో కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి జహాంగీర్ ఖాన్ అంటారు, ఇంకా ఎవరెవరో వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకుంటే డామినేట్ మొత్తం కూడా శాసించే స్థితికి వెల్కమ్ చేద్దామా? ఇది కాంగ్రెస్ పార్టీ దురాలోచన. కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి ఇప్పటికన్నా. కాబట్టి మీరు తప్పు ఆలోచిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో స్థానం లేకుండా అవుతుంది. మీరు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్, దేశ భద్రత గురించి మాట్లాడండి, ఆలోచించండి. ప్రజలు కొద్ది గొప్ప సమర్థిస్తారు. మనుషులు అసలు దేశం సురక్షితంగా లేకుంటే బాజీ గారైనా నేననే వరకు కూడా బతకలేం సార్. మనల్ని ఎవరు కాపాడాలి? కాబట్టి రాజకీయాలు వేరు, దేశ రక్షణ విషయంలో అందరం ఒక్కటిగా ఉండాలి. ఆల్ పార్టీస్ షుడ్ బి యునైటెడ్. చాలా అవసరం. దాన్ని చేసి తప్పేమో వెరీ నెక్స్ట్ మూమెంట్ అక్కడ సువేందు అధికారి మొత్తంగా కూడా ఆ బార్డర్ ఫెన్స్ చేస్తా ఉన్నారు, మొత్తం కూడా సర్వేలెన్స్ పెడతా ఉన్నారు, డిపోర్ట్ చేస్తున్నారు, డిలీట్ చేస్తూ. ఇది తప్పు పనే. వాళ్ళు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళ మీద ఉంటుంది యాజ్ పర్ చట్టం. మీరు సీఏ అమలు కావాలి, ఎన్ఆర్సీ ఉండాలి, ఇవన్నీ ఈ అర్థం లేని ఆర్గ్యుమెంట్ సార్. వాళ్ళు రానియండి, చెప్పండి మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి.
అంటే ఆయన అనేది డాక్యుమెంట్స్ లేకుండా అప్పుడెప్పుడో 50-60 ఏళ్ల క్రితం పాపం ఓటు హక్కు పేదరికం కారణంగా డాక్యుమెంట్స్ ప్రొక్యూర్ చేయాలన్న అవగాహన లేకుండా ఉన్నారు కదా, వాళ్ళ పట్ల దయాదాక్షిణ్యాలతో వ్యవహరించండి అని అడుగుతున్నారు ఆయన. ఒక్కటే డాక్యుమెంట్స్ లేవు, మీకు ప్రాపర్టీస్ లేవు, పేదరికంలో ఇప్పటి వరకు ఉన్నారు. బట్ దేర్ ఇస్ ఏ ఒక కండిషన్ ఉన్నది. మీ ఓటు హక్కు 71 or 74 సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ యొక్క దాంట్లో లిస్ట్ లో ఉంటే యూ విల్ బి వ్యాలిడ్ సిటిజన్ గా భావిస్తుంది. అదే యాక్సెప్టేషన్ ఉన్న చట్టం, సుప్రీంకోర్టు అంతా కూడా అదే చూపించండి కదా. మీకు ఆస్తులు సంపాదించలేదు, పేద కూర్చొని పని చేస్తున్నారు అనుకుంటాం, అదైతే ఉంటుంది కదా ఓటకు, ఎన్ని రోజులే ఉంటుంది కదా, అది పెట్టండి కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మమతా కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకు వత్తాసు పలికేటోళ్ళు ఏమవుతుందో తెల్లారు ఓట కోసం చేసేటోళ్ళు ముమ్రాలు అయినట్టే అయితే మీకు కూడా గుర్తుపెట్టుకోండి. ముమ్రాలు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ వాళ్ళు పెంచి పోషించినటువంటి ఒక క్యాండిడేట్ వాళ్ళు టైం వస్తే అంతా ఒకటైపోయి ఏ రకంగా చేసినారో. మేము మతం గురించి మాట్లాడుతున్నాం బాజీ గారు, మతం గురించి కాదు, నేషన్స్ ఇంట్రెస్ట్ మస్ట్ ప్రయారిటీ ఫస్ట్. జాతి రక్షణ, జాతి భద్రత, జాతి ఐక్యంగా ఉండాలి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం అంతా కూడా ఒక్కడుకున్నాడు, ఒకే పాయింట్ మీద ఉండాలి. దీని గురించి ఆలోచించండి. మానవ కోణం మీద రానిద్దామంటే మొత్తం ధర్మశాల అయిపోతాయి. చైనా రానిస్తుందా? చైనా గురించి ఎందుకు మాట్లాడి ఈ దేశంలోని కాంగ్రెస్ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ ఓపెన్ గా అక్కడ గుంబట్లు ఉండకుండా చూస్తారు సార్, గడ్డాలు లేకుండా చూస్తారు. అరే ఇంత లిబరల్ గా ఉన్న దేశం, సర్వమతాలు అన్ని కూడా సమానమనే భావించే ప్యూర్లీ డెమోక్రటిక్, ప్యూర్లీ సెక్యులర్ కంట్రీగా మనం ప్రపంచం మొత్తం కూడా కొనియాడుతుంది. ఇంటర్నల్ గా మన నాయకత్వం, మన పార్టీలన్నీ కూడా ఒక పార్టీని వ్యతిరేకించడానికి, పాలసీస్ ని వ్యతిరేకించడానికి ఈ రకంగా మాట్లాడితే వీ కెనాట్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ, నేషన్. కాబట్టి ఇప్పటికన్నా కానీ కాంగ్రెస్ కానీ ఎన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పవర్ లేక 15 + 27 42 సంవత్సరాలు, 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ 10 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. అర్థం చేసుకోరు. కాబట్టి ఇప్పటికన్నా కానీ మీరు సమర్థించండి యూనియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి, లేదంటే ఆ రాష్ట్ర యొక్క సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించండి. మీరే కదా మొన్నటిదాకా వచ్చి మీ యొక్క ఇండియన్ గఠబంధన్ పార్ట్నర్ కు వ్యతిరేకంగా మాట్లాడినారు. అండ్ వాట్ బేసిస్ యూ టాక్డ్ అబౌట్ మమతా బెనర్జీ? రాహుల్ గాంధీ గారు వచ్చి మాట్లాడినారు, మిస్రూల్ చేసినట్టు మాట్లాడినారు కదా, తప్పులు చేసినట్టు విషయాలు మాట్లాడినారు కదా. దాంట్లో ఇది ఇంపార్టెంట్ ఐటమ్ కాదా? ఇది ఇమ్మిగ్రెంట్స్ రానివ్వడం, ఓట్లు నమోదు చేయించడం, వాళ్ళకు డబ్బులు ఇవ్వడం, డబ్బులు స్కీములు ఇవ్వడం, అన్ని ఇల్లు ఇవ్వడం, ఇప్పటికి కూడా మీరు రియలైజ్ కాకుండా ఇట్లా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికన్నా కూర్చొని మాట్లాడి కాంగ్రెస్ పార్టీ విధానపర నిర్ణయాల్లో దేశరక్షణ ప్రాథమికంగా తీసుకొని మీరు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు కాంగ్రెస్ పార్టీ. డైరెక్ట్ ఒకసారి బాజీ గారి దగ్గర, బాజీ గారు ఇన్ఫ్యాక్ట్ ఈ హకీంపూర్ సెంటర్ దగ్గర రోహింగ్యాలని ఫైండ్ అవుట్ చేయడం, అంటే బిఎస్ఎఫ్ వాళ్ళు ముందర ఫైండ్ అవుట్ చేసి మర్యాదగా మీరు రోహింగ్యాలు కదా వెళ్ళిపోండి, మేము అక్కడ డిపోర్ట్ చేస్తాం, ఎదురు తిరిగారనుకోండి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు. సరే అంతవరకు తీసుకుంటారు ఓకే, కానీ తిండి దండకు కదా ఇప్పుడు వాళ్ళని చట్టపరం అని చెప్పి 7 ఏళ్ళు 14 ఏళ్ళు జైల్లో పెట్టి ఎవడికి మీరు నేను కట్టిన ట్యాక్స్ డబ్బులతో వాళ్ళకి తిండి పెట్టడం ఏంది? 2 జిహాదీ ముఠాల వాళ్ళని ఫైండ్ అవుట్ చేశారు. 3 టెర్రర్ గ్రూప్స్ని. మీకు తెలుసో తెలీదో లాస్ట్ వీక్ ఢాకాలో సిఐఏ ఆధ్వర్యంలో మొత్తం ఉగ్రవాద ముఠాల నాయకులందరూ కలిశారు. ఎందుకంటే ఒక సుస్థిర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో ఏర్పడటం అనేది వాళ్ళకి నచ్చలా. ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీ గారు గౌరవంగా సహకరించి కావాల్సినంత అన్రెస్ట్ క్రియేట్ చేసి మొత్తానికి విధ్వంసం సృష్టించారు. సొరంగాలు ఏంటంటే నాకు అర్థం కాదు. వాడు ఉండేది ఇక్కడ, వాడికి 3-4 భార్యలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. ఆ సొరంగాలు ఎవరి కుటుంబానికి వాళ్ళకి సొరంగం వేసుకోండి. ఏంది విచ్చలవిడితనం? ఇన్నాళ్ళు ఏం చేశారు? బిఎస్ఎఫ్నేమో పని చేయనీలా, ఆవిడ ఏరియా ఎక్స్టెండ్ చేసినాక ఆవిడ ఇవ్వాలా, అటు చూస్తేనేమో చూసి చూడనట్టు పొమ్మని అక్కడ వెస్ట్ బెంగాల్ పోలీస్కి డైరెక్షన్స్. వాళ్ళందరూ టీఎంసీ కార్యకర్తలు, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు టీఎంసీ కార్యకర్తలు అయిపోయారు. ఒకే చోట ఎస్ఐగా చేరి అదే జిల్లాలో ఎస్పీగా రిటైర్ అయిన వాళ్ళు ఈ 50 ఏళ్ళు చాలామంది ఉన్నారట. ఆ లెక్కలు కూడా బయటికి తీస్తున్నాడు సువేంద్ర అధికారి.
ఇంత అరాచకం ప్రబలిన తర్వాత ఇదంతా కూడా కాంగ్రెస్ ఇనాక్షన్ వల్ల ఏర్పడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుంచి దాపురించిన దరిద్రాన్ని మమతా బెనర్జీ కొనసాగిస్తూ దాన్ని పరిపుష్టం చేసింది. ఇవాళ ఈ నెత్తికెత్తుకొని తిరుగుతున్నాం. ఉగ్రవాద ముఠాలకి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి చొరబడి ఆయన బంగ్లాదేశ్ ఫారిన్ డిప్లొమాట్, ఆయన ఫారిన్ అఫైర్స్ డిప్లొమాట్, ఆయన ఏం మాట్లాడతాడు, మనం చేసుకుంటే ఆయనకేంటంటే అభ్యంతరం, ఆయనకేంటి కడుపు నొప్పి. ఇప్పుడు బోర్డర్ ఫెన్సింగ్ అనేది కంపల్సరీ చేయాలి సార్. అట్లాగే బిఎస్ఎఫ్ సిస్టమ్ని బలోపేతం చేయాలి. చొరబాటు సిస్టమ్ చేసే వాళ్ళని నియంత్రించాల్సిందే. దానికి ఎవరు కాదంటలేదు, మేము కాదంటలేదు దాన్ని. ఖచ్చితంగా అట్లాగే ఏదైతే టెర్రరిజం యాక్టివిటీస్ చేసే వాళ్ళని మెడబెట్టి బయటకు గెంచాలి, పట్టుకొని చర్యలు తీసుకోవాల్సిందే. అలాంటి యాక్టివిటీస్ని ప్రోత్సహించమండి. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, అగ్రనాయకత్వం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా టెర్రర్ యాక్టివిటీస్ని ప్రోత్సహించినట్టు చెప్పండి. శ్రీనివాస్ గారు అంటున్నారు కాంగ్రెస్ మాట్లాడదని. కాంగ్రెస్ అనేక సార్లు చెప్పాం, దీన్ని మేము చొరబాటుదారుల్లో ఇలాంటి ఇల్లీగల్ వాటిని మేము ప్రోత్సహించాం. కాకపోతే ఏంటంటే నేను చెప్పే పాయింట్ ఒకటే, ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ లేనప్పుడు వాళ్ళని బయటికి బలవంతాన పంపేయడం అనేది మానవతా దృక్పథం కోణంతో కరెక్ట్ కాదు. దీని విషయం కోసం మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. అంతే తప్పించి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ సంపదల్ని వనరుల్ని ఎంజాయ్ చేస్తూ ఉండి అందులో ఏంటంటే ఇంకొకటి ఏంటి, ఈ 12 ఏళ్ల కాలంలో చొరబాటుదారులు రాలేదా? బంగ్లాదేశ్ నుంచి కానివ్వండి, ఇటు నేపాల్ నుంచి కానివ్వండి, ఇటు చైనా బోర్డర్స్ నుంచి కానివ్వండి, చొరబాటుదారులు ఈ 12 ఏళ్లలో ఎందుకు నియంత్రించలేకపోయారు? అనేక ఎవిడెన్సెస్ ఉన్నాయి. చొరబాటుదారులు అంత ముందే వచ్చారా? ఇప్పుడు వస్తున్నారు. మేమేమంటున్నామంటే మీరు నియంత్రించండి, లోపలికి రానివద్దు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. మమతా బెనర్జీ చేసింది అనేది వదిలేండి, మా పార్టీకి సంబంధించింది కాదు. ఆవిడ తన యొక్క రాజకీయ స్వార్థం కోసం ఆవిడ ఏదో చేసింది. మా కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు పరిపాలించిందండి? ఎన్నో సంవత్సరాల క్రితం, పూర్వం. అప్పట్లో 1971 అప్పుడు మీరు చేసిన దాని పర్యవసానమే కదా ఇదంతా. మీరు ఎలో చేసి ఆ రోజు వెస్ట్ బెంగాల్లోనూ అస్సాంలోనూ మీ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడం కోసం జస్ట్ గో బ్యాక్ టు ద హిస్టరీ సార్. నేనేం చెప్పట్లేదు, చరిత్ర మీరు వెళ్ళండి, చరిత్రే చదవండి, చరిత్రలో ఉన్నదే చెప్పండి. నేనేమి దాని మించి ఒక్క అక్షరం కూడా ఎక్కువ చెప్పట్లా. కాంగ్రెస్ పార్టీ చేసిన అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల అక్కడి నుంచి చొరబాటుదారులు వచ్చారు. చొరబాటుదారులు మీరు అన్నట్టు కడుపుకు ఇంత ఒక ముద్ద తినడం కోసం వచ్చిన వాళ్ళతో మనకి ఇబ్బంది లేదండి. ఆ ముసుగులో వచ్చిన ఉగ్రవాదుల వల్ల ఏర్పడిన సమస్యలు ఇన్ని కావు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అదే డిటెక్ట్ చేయమంటున్నాను నేను. ఇప్పుడు మన దగ్గర చాలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, అదే డిటెక్ట్ చేయాలి మన ప్రభుత్వం చేయాల్సిన ఏంటి, ఎవరైతే రాంగ్ ఇంటెన్షన్ తోటి చొరబడి ఏదైతే విద్రోహ చర్యలకు పాల్పడే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మెడబెట్టి గెంటేయాల్సిందే, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళని అలౌ చేయమని ఎవరు చెప్తారు సార్? ఈ దేశంలో పుట్టిన వాళ్ళం కాదా మేమందరం? ఈ దేశం మంది, ఈ దేశభక్తి లేదా మాకు? మేము చెప్పం అట్లా. ఎవరైతే విద్రోహ చర్యలకు పాల్పడే టెర్రరిజం మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం అలౌ చేయకూడదు. దానికి కావాల్సిన మన ఫోర్సెస్ ని బలోపేతం చేయాలి, బౌండరీస్ బలోపేతం చేయాలి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయని సరిదిద్దాల్సిందే. మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే, అప్పట్లో మా కాంగ్రెస్ పార్టీ పరిపాలన రోజులు వేరు. ఆ రోజుల్లో అప్పటి పరిస్థితులను బట్టి అలౌ చేసి ఉండొచ్చేమో, అంతే తప్పించి ఓటు బ్యాంక్ కోసం కాదు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన మానవతా దృక్పథంతో కొన్ని సాఫ్ట్ కార్నర్ చూపించి ఉండొచ్చు. కానీ ఇవాళ పరిస్థితులు వేరు. ఇవాళ పరిస్థితుల్లో ఇప్పుడు ఎప్పుడో 70ల్లోనో 70కి ముందో 60-70 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళని ఇవాళ నీ దగ్గర అప్పటి డాక్యుమెంట్ చూపించమంటున్నారు. ఇవాళ వాళ్ళు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు పుట్టించుకొని ఉండొచ్చు, రేషన్ కార్డులు వగేరా అన్ని కూడా. కానీ నువ్వు 1970కి ముందు మీ తాతలు ముత్తాతలు ఇక్కడ ఒకటే పుట్టారు అని ఆధారం చూపించమంటే ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? ఆ కారణం చేత వాళ్ళు ఈ దేశవాడు కాదు, నువ్వు బంగ్లాదేశ్ వాడివి లేదా ఇంకో దేశం వాడిని పక్కకి తోసేస్తే అది కరెక్ట్ కాదు కదా అంటాను నేను. దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయమంటున్నాను. ప్రాపర్ డాక్యుమెంటేషన్ కోసం ఒక సిస్టమ్ కి అడాప్ట్ చేసి వాళ్ళని కూడా ఒక మానవతా దృక్పథంతో సురక్షితంగా వాళ్ళు బతికే అవకాశం కల్పించమంటున్నాం. ఆ డాక్యుమెంటేషన్ సిస్టమ్ ప్రాపర్ గా లేదు ఎన్ఆర్సీలో. ఏదో 4 కాగితాలు అడిగారు, అవి లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే నా క్వశ్చన్. వాళ్ళని ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తారు? ఈ దేశ పౌరునే ఉన్నాడు, మా ఫ్యామిలీలోనే ఉన్నారండి. మొన్న మధ్య మా ఊళ్ళలో ఎవరో వచ్చారు, ఇది ఒక ఉద్యమం లాగా నిరసన వ్యక్తం చేశారు. 1971 ముందు మీ తాత ఎక్కడే పుట్టాడని కాగితం తెమ్మన్నారు. ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి? 2 తరాల తర్వాత, 2 తరాలకు ముందు, 3 తరాలకు ముందు డాక్యుమెంటేషన్ ఎలా పుట్టిస్తారు? శ్రీనివాస్ గారికి సమాధానం చెప్పానండి దానికి. ఓటర్ లిస్ట్ చూడండి మీరు.
అప్పటి ఓటర్ లిస్ట్ లో పేరుంటే ఒప్పుకుంటుంది కదా ప్రభుత్వం. ఈవెన్ భూములు ఉన్న వాళ్ళు తప్ప, భూములు ఉన్న వాళ్ళు తాత ముత్తాతల ఆస్తులు ఉన్న వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటుంది. భూములు లేకుండా కడుపు పట్టుకొని బతికే వాళ్ళు నిరుపేదలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అందులో అప్పట్లో నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నది. అందులో జనన ధృవణ పత్రం ఎప్పుడో ఈ మధ్య కాలంలో మనం 2 దశాబ్దాల నుంచే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు వగైరా వస్తున్నాయి. అంతకుముందు ఎవరు ఎప్పుడు పుట్టాడో కూడా తెలియని కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. మనం 2 తరాల ముందు ఇస్తే డేట్ ఆఫ్ బర్త్లు ఎవరికి లేవు, అంత పరిజ్ఞానం లేదు ఆ రోజుల్లో. అందుకని అప్పటి డాక్యుమెంట్ ఎలా తెస్తారు? అప్పటి డాక్యుమెంట్లు లేవని చెప్పేసి వాళ్ళని ఇండియన్ సిటిజన్స్ కావని కారు అని చేయటం అనేది ఎట్లా న్యాయం అవుతుంది? అంటే మీ అనుమానం లేకపోతే మీ నమ్మకం